హాయ్ ఫ్రెండ్స్, నిన్న విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్కి వెళ్ళటం జరిగింది. అక్కడ డ్రై ఫిష్ చాలా బాగున్నాయి. ఇవి డ్రై ఫిష్ డిఫరెంట్స్ ఇక్కడ 2-3 రకాలు ఉన్నాయి. చాలా తక్కువ రేట్లో నేను కొనటం జరిగింది. ఈ ఫిష్ మనం వాళ్ళ దగ్గర కొనాలి కానీ లేకపోతే మార్కెట్కి వెళ్ళి కొనాలంటే చాలా ఎక్కువ రేటు పడుద్ది అనమాట. ఆల్మోస్ట్ ఒక 1000 రూపాయల పైన పడుద్ది. కానీ నాకు ఇదిగో ఈ ఫిష్ అంతా చూడండి, ఆల్మోస్ట్ చాలా వెయిట్ ఉండిద్ది. కానీ నాకు జస్ట్ ఓన్లీ 300 రూపీస్లోనే ఈ డ్రై ఫిష్ అంతా నేను కొనటం జరిగిందనమాట. మీరు ఎప్పుడన్నా విశాఖపట్నం వచ్చినప్పుడు ఈ ఫిషింగ్ హార్బర్ని విజిట్ చేయండి. చాలా తక్కువ రేట్లో ఈ డ్రై ఫిష్ని కొనుక్కొని వెళ్ళొచ్చు. ఎండలో ఆరబెడటానికి ఇలా పెట్టానమాట. నిన్న తెచ్చాను కాబట్టి ఒక 1 or 2 days మనం ఇలా ఎండలో ఆరబెట్టి ఆ తర్వాత వీటిని నిల్వ చేసుకోవచ్చు. ఎంతకాలమైనా నిల్వ ఉంటే ఇలాగ ఎండలో ఆరబెట్టిన తర్వాత చూడండి ఆల్మోస్ట్ ఎండిపోయినాయి. ఎందుకన్నా మంచిదని ఒకసారి ఎండలో ఆరబెడదామని ఇలా ఆరబెట్టామన్నమాట. ఈరోజు రేపు ఒకసారి ఆరబెట్టుకొని ఆ తర్వాత మరలా మనకు కావాల్సిన కూరల్లోకి వేసుకోవచ్చు. లేకపోతే ఓన్లీ వీటిని మామూలుగా నార్మల్గా కూర అన్నా చేసుకోవచ్చు. లేకపోతే ఏదైనా వంకాయలోకి కానీ లేకపోతే బెండకాయ ఏదైనా మనకి ఇష్టం వచ్చిన కూరలోకి మనం చేసుకోవచ్చు. గోంగూరలోకి చేసుకోవచ్చు. లేకపోతే ఎప్పుడన్నా మనం చారు అటువంటి చేసుకున్నప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకొని వాటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, మీకు ఎప్పుడన్నా మీకు విశాఖపట్నం వచ్చినప్పుడు ఫిషింగ్ హార్బర్కి వెళ్ళండి. చక్కగా వీటిని కొనుక్కొని మీరు వెళ్తే మీకు కూడా ఉపయోగకరంగా ఉంటాయి అనమాట. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, చాలా ఎక్కువ రేటు వాళ్ళు అమ్ముతూ ఉంటారు. కానీ ఇది మనకు మాత్రం చాలా తక్కువ రేటుకి 300 రూపీస్కి నాకు రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 7-8 kgs ఉండొచ్చు అనమాట. నాకు చాలా తక్కువ రేటుకి అయితే ఇది రావడం జరిగింది ఫ్రెండ్స్.